ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. చాలా సన్నిహితంగా గతంలో ఉండే వ్యక్తి. ఇవన్నీ చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఇవాళ గత 6 నెలలు 7 నెలల నుంచి మన రాష్ట్రంలో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాధినేతలు అందరూ కూడా సెన్సేషనల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. సంచలనమైన సంఘటనల్ని సృష్టిస్తున్నారు. చట్టాలని అందరికీ సమానంగానే అమలు చేయండి. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి కేసుల మీద కేసులు పెట్టి 4 రోజుల పైగా జైల్లో ఉంచి పోలీసులతో హెరాస్మెంట్ చేయించి 3rd డిగ్రీ ప్రయోగం చేసి ఇదే పరిపాలన మీరు అనుకుంటే విజన్ 47లు విజన్ 2047లు కాదు 2147 పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. అప్పుడు దాకా విజన్ 2047 అమలు చేయడానికి మీరు ఉండాలి కదా అధికారంలో. ముందు ప్రజలను మనల్ని ఎలా పొందాలో చూడండి, ఆ తర్వాత చూడొచ్చు ఇవన్నీ. ఇవాళ తక్షణ అవసరం ఏంటో చూడండి, ప్రజలకి ఇవాళ ఏం కావాలో చూడండి, తర్వాత అప్పుడు కలలు కందాం. ప్రణాళికలు చేయొద్దని ఎవడు అన్నాడు. మీరు ప్రణాళికలు చేయండి, కానీ దాన్ని ఆచరణ కూడా చేయండి. అమలు చేయడానికి ఏం కావాలో చూడండి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో. అసలు 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో ముందు పెట్టండి ప్రజల ముందు, తర్వాత 2047 ఆలోచిద్దాం. కనీసం ఇప్పుడు కాదు, మీరు మొదటి వార్షికోత్సవం, మీ ప్రభుత్వం వచ్చిన మొదటి వార్షికోత్సవం నాటికైనా మీ 20 లక్షల ఉద్యోగాల ప్రణాళికని బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. తొలి సంతకం మెగా డిఎస్సికి దిక్కులేదు 7 నెలలైనా, మీరు 2047 గురించి మాట్లాడతారు. మెగా డిఎస్సి పెడతానని తొలి సంతకం పెట్టి 7 నెలలు అయింది, ఇవాళకి అతిగతి లేదు. మీరు విజన్ 2047 వినడానికి చాలా బాగున్నాయి, రాయడానికి కూడా చాలా బాగుంటాయి, చర్చలు టీవీల్లో చర్చలకి బాగుంటాయి, కానీ అది కాదు కదా విషయం. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే కోరుతున్నా ఈ సందర్భంగా, 2020 మీరు పెట్టి 2020 మీరు పెట్టిన నాటికి ఆ 2020 నాటికి మధ్యలో మీరు ఎంతకాలం అధికారంలో లెక్కేసుకుని కనీసం అందులో ఒక్క పాయింట్ అన్నా మీరు పూర్తి చేశారని మీరు చెబితే మేము సంతోషిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎలాంటి విజన్? ఇది కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తనే దాని ఒక భ్రమని సృష్టించుకున్నట్టుగా సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమన్నా సబబుగా ఉందా? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి తీసుకోండి. 2024లో రాష్ట్రం విడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలంగాణని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈయనకి చాలా సుదీర్ఘకాలమైన అనుభవం ఉందనే ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఇదిగో ఈ అభివృద్ధి చేశాం, ఇదిగో ఈ స్కీమ్ అమలు చేశామని ఒక్కటన్నా చెప్పగలిగిన విజన్ మీకుందా? నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం, వాళ్ళని మెప్పించడం కోసం అమరావతి అనే ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని కలలు కనడం తప్ప 5 ఏళ్లలో మీకు ఇంకొక విజన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. పేదలను ఆదుకోవడంలో ఈయనకి విజన్ ఉందా? ఒకవేళ ఉంటే ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయి పేదలకి సాయం చేయకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తారా? రైతులను ఆదుకోవాలనే విజన్ మీకుందా? ఉంటే
2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తే వాటిని రికార్డులో కూడా ఎక్కనివ్వకుండా అసలు వ్యవసాయమే దండగనే ఒక పెద్ద ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రభావితం చేసే అంశంగా ముందుకు తీసుకెళ్లిన మీరు ఈ రోజుకి మీరు ఇస్తా అన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వకుండా ఉచిత పంటల బీమా ఎత్తేసి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి చేసి మీరు 2047కి రైతులను ఉద్ధరిస్తానని ఒక విజన్ చెప్తారంటే జనం నవ్వుతారనే స్పృహ లేదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టండి రా బాబు అని అంటే 2047లో పరమన్నం పెడతానన్నట్టుగా అది ఏం మాట్లాడుతున్నారు మీరు? పేదలను పట్టించుకోలే, ఒక పథకం అమలు చేయలేదు, కరెక్ట్ కాదు. తొక్కేసలాట్లు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు తీసుకుని చాలా గట్టిగా బందోబస్తులు ఏర్పాటు చేయాలి. చేయడం మానేసి బాధ్యత ఎవరి మీద తోసేస్తే, అల్లు అర్జున్ అనే ఒక హీరో ఈ మధ్యకాలంలోనే ఆయన నటించిన సినిమా ఒక తెలుగు హీరో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ క్రమంలో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఆయన థియేటర్కి వస్తున్నాడంటే ప్రీ రిలీజ్ సందర్భంగానో ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడన్నా బట్టల షాపుల ఓపెనింగ్కి సినిమా యాక్టర్లు వస్తేనే మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. సెలబ్రిటీస్ పట్ల మన ప్రాంతంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ చూసి ఇంకొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆయన పోలిక వాడేమైనా పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసిన సైనికుల డబ్బుల కోసమే కదా సినిమాలు తీశారు, అరెస్టులు చేస్తే తప్పేంటి, చట్ట ప్రకారం చెయ్యాలి కదా, చేయొద్దని ఎవరు అన్నారు? నోటీసులు ఇచ్చారా? ముందస్తు నోటీసులు ఇచ్చారా? విచారణకు పిలిచారా? ప్రాసెస్ ఫాలో అయ్యారు? ఇవన్నీ ప్రజలు ఇవాళ సోషల్ మీడియా చాలా బలంగా ఉన్న తర్వాత వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. నిన్ననే ఈ సంఘటనని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ఇది చాలా తప్పు అని చెప్పారు. ఆయనే కాదు, నేషనల్ మీడియా చెప్తోంది. జాతీయ స్థాయిలో నాయకులు చెప్తున్నారు. అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా చెప్పారు, ఇది తప్పు, ఈ యాక్షన్ కరెక్ట్ కాదు. మేము చెప్తున్నాం, భద్రతా వైఫల్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రెండు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రమైనా సరే. తొక్కిసలాట్లు జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా చరిత్రలో చాలా ఉన్నాయి. మీరు అసలు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే పేరు వస్తుంది అనుకుంటే అది కదా అసలు వైఫల్యం. నిజంగా అసలు ఆ ప్రీమియర్ షోకి వెళ్ళి ఒక మహిళ చనిపోయిన సంఘటన చదివితే, ఆమె అంత ముందే భర్త అనారోగ్యం అంటే ఆమె లివర్ ఇచ్చారని ఇంకా రకరకాలు చదివాను. చాలా బాధేసింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి ఇలాంటి విషాదం రావడం చాలా దురదృష్టకరం. కానీ ప్రతిదాన్ని సెన్సేషనలైజ్ చేసి వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. వచ్చినా కూడా దానికి ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధంగానే ఉండాలి. 27లో రావచ్చు, 29లో రావచ్చు, లేకపోతే ఇంకా ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. రాజకీయ పార్టీ అంటే
దాని లక్షణం ఏంటి? ఎన్నికల్లో పోటీ చేయడం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ చేయాల్సిందే. పారిపోతారా? కొన్ని పార్టీలు అయితే, కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోండి, అసలు నిరంతరమైన పోరాటమే చేస్తారు. ఎన్నికల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, గెలుస్తామని కాదు. అదే రాజకీయం, రాజకీయ పార్టీ లక్షణం. 2029లో వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే, 27లో వచ్చినా సిద్ధంగా ఉండాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో పార్ట్నర్ కాబట్టి ఎప్పుడు వస్తే ఆయనకే తెలుస్తుంది. ఢిల్లీలో చక్రవర్తి తిప్పుతూ ఉంటారు కాబట్టి కదా.